హాయ్ ఆల్సో నేనైతే సింపుల్‌గా దసరాకి, దివాళీకి ఎలా రెడీ అవ్వాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. సో, చాలా సింపుల్‌గా మనం రెడీ అవ్వచ్చు. చాలామందికి శారీ వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండదు. లేదంటే దాని డ్రేపింగ్ ప్రాసెస్ రాదు. కొంతమందికి డ్రెసెస్ వేసుకుంటే ఆ ట్రెడిషనల్ లుక్ రాలేదు అనిపిస్తది. సో, మనం ఇలా ఏదైనా లాంగ్ అనార్కలి డ్రెస్ ఉంటే లాంగ్ ఫ్రాక్ ఉంటే దానికి ఇలాంటి కలంకారీ దుప్పటని పేరప్ చేయండి. సో, పేరప్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా దాని ప్లీట్స్ అన్ని తీసుకెళ్ళి మీరు ఎప్పుడైతే హిప్ బెల్ట్‌తో వెనక్కి పేరప్ చేస్తారో సో, ఆల్మోస్ట్ ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తది. చూడొచ్చు మీరక్కడ వీడియోలో. అలా ఒక హిప్ బెల్ట్ తీసుకోండి. హిప్ బెల్ట్ తీసుకొని దానికి పేరప్ చేయండి. సో, ప్లీట్స్ అన్నీ పెట్టేసుకొని నెక్స్ట్ దానికి వెనకాల పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ సారీ వేసుకున్నట్టే ఉంటది అండ్ యూ విల్ ఫీల్ కంఫర్టబుల్ టూ. సో, నెక్స్ట్ నేను ఫేస్‌కొచ్చేసి ఏ మేకప్ వేసుకున్నానని చూపిస్తున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్ ఒక్కటే అప్లై చేస్తున్నానండి. దీనివల్ల ఏంటంటే షైన్ ఉంటది. మన ఫేస్ అంతా కూడా గ్లోయింగ్ కనిపిస్తది. నెక్స్ట్ ఐబ్రోస్. ఇన్ కేస్ మీరు కావాలి అంటే ఫౌండేషన్, కాంపాక్ట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే చాలా సింపుల్‌గా నార్మల్‌గా రెడీ అవ్వాలి. నెక్స్ట్ ట్రెడిషనల్ లుక్ కూడా రావాలి అని నేను ఈ వీడియోలో రెడీ అయ్యాను. సో, నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తున్నాను. అది కూడా చాలా లైట్‌గా అప్లై చేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు కాజల్ లవర్స్ అయితే డెఫినెట్‌గా ఇంకా కాజల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ లిప్ షేడ్ అయితే నేను వచ్చి కొంచెం డార్క్ తీసుకున్నాను. ఎందుకంటే ఫేస్ ఎలివేట్ అవ్వాలి కాబట్టి. సో, నేను అదే లిప్‌స్టిక్‌ని బ్లష్ కింద కూడా యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. మనం మళ్ళీ ఫౌండేషన్ ఇదంతా వేసుకుంటే కాంపాక్ట్ పౌడర్ రాసుకున్నాక ఇదంతా మంచిగా అనిపించదు. సో, ఆ బ్లష్ లుక్ అయితే వస్తది. నేను సేమ్ లిప్‌స్టిక్‌ని ఐ షాడో కూడా యూజ్ చేస్తున్నాను. ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్‌లో సింపుల్ మేకప్‌కి నేను ఈ వీడియో చేశానండి. మినిమల్ ప్రోడక్ట్స్‌తో మినిమల్ మేకప్ లుక్ అండ్ ఎలిగెంట్‌గా ఉండాలి కాబట్టి నేను ఈ లుక్‌ని అయితే ప్రిఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఐలైనర్ పెట్టుకుంటున్నాను. అది కూడా చాలా సింపుల్‌గా పెడుతున్నానండి. సో, మీరు చూడొచ్చు ఎప్పుడైతే లిప్‌స్టిక్, బ్లష్ ఇదంతా కూడా మనం యాడ్ చేసామో ఆటోమేటిక్‌గా ఫేస్‌లో గ్లో వచ్చేసింది. నెక్స్ట్ హెయిర్‌కొచ్చి నేను చిన్న పఫ్ పెట్టుకున్నాను ఫ్రంట్. సో, యాక్చువల్‌గా హెయిర్ లీవ్ చేద్దాం అనుకున్నాను. కానీ మంచి ట్రెడిషనల్ లుక్ రావడానికైతే హెయిర్ బ్రైడ్ ఏస్తేనే బావుంటదనిపించింది. సో, నేనైతే ఫ్రెంచ్ బ్రైడ్ ఏసేసాను. సో, జస్ట్ ఏం లేదండి. 2 తీసుకోవాలి మనం హెయిర్ నుంచి. తీసుకొని దాన్ని థర్డ్ దానికి జాయిన్ చేసుకుంటూ నెక్స్ట్ కూడా అదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేయాలి. సో, అలా కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళి మనకి ఏదైనా హెయిర్ బ్యాండ్‌తో గానీ దాన్ని టై చేస్తే అయిపోతది. సో, ఈ హెయిర్ స్టైల్ అన్ని డ్రెసెస్ మీదకి బావుంటదండి. శారీ, వెస్టర్న్ వేర్ మీద కూడా బావుంటది. ఈవెన్ జీన్స్, టాప్స్ మీద కూడా ఈ హెయిర్ స్టైల్ సెట్ అయితది. డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, హెయిర్ స్టైల్ అయితే అలా ఉంటది. మీరు చూసారు కదా! సో, నేనైతే నెక్స్ట్ ఏదన్నా క్లిప్ గానీ, బ్యాండ్ గానీ తీసి దాన్ని టై చేసేస్తున్నాను. సో, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. మేకప్ కూడా అయిపోయింది చాలా సింపుల్‌గా. అండ్ ఎవరైనా సరే ఒక 5-10 మినిట్స్‌లో ఈజీగా రెడీ అవ్వచ్చండి. సో, ఫేస్ కూడా గ్లోయిగా వస్తుంది. ఇక్కడైతే నేను దసరాకి ఈ డాన్సెస్ అవి ఉంటాయి కదా! సో, వాటికి ఎలా రెడీ అవ్వచ్చు లేదా పూజ చేసినప్పుడు కూడా. సో, మీ దగ్గర పెద్ద జుమ్కాస్ ఉంటే పెట్టుకోండి. ఆక్సిడైజ్ జ్యువెలరీ నేను పేరప్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఒక నెక్ పీస్ పెట్టుకున్నాను. సో, నాకు అది ఎందుకో ఇంకా ఫుల్ లుక్ వచ్చినట్టు అనిపించలేదు. ఆ దసరా వైబ్ వచ్చినట్టు అనిపించలేదు. నెక్స్ట్ ఇంకొక లాంగ్‌ది యాడ్ చేశాను నేను. ఆక్సిడైజ్ జ్యువెలరీ పేరప్ చేసుకోండి. సో, మీరు ఏదైనా దాండియా ఇలాంటివి వాడతారు కదా దసరాకి ఎక్కువ. సో, ఇలాగా నేను ఆ డ్రెస్‌తో అలా ఆడితే ఎలా ఉంటదని చూపించాను. నెక్స్ట్ మీరు ఫొటోస్, వీడియోస్ కూడా ఇలా హారతిస్తున్నా, దీపాలు చూపిస్తున్నా ఎలా ఉంటది ఈ లుక్ అనేది నేను ఇందులో యాడ్ చేశానండి. సో, నెక్స్ట్ ఇదే డ్రెస్‌తో మనం దివాళీకి కూడా ఇంకా ట్రెడిషనల్‌గా రెడీ అవ్వడానికి నేను ఇంకా ట్రెడిషనల్ జ్యువెలరీని పేరప్ చేశాను. నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ చూపించినప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను. మీరు ఆక్సిడైజ్ బ్యాంగిల్స్ పేరప్ చేయండి బావుంటది. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్ పీస్ వేసుకున్నాను. చూడండి ఎంత ట్రెడిషనల్ లుక్ వచ్చిందో కదా! మనకి వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి అన్నది. సో, మీరు దసరా, దివాళీకి కూడా ఇలా రెడీ అవ్వచ్చు. సో, నేనైతే ఒకే కాస్ట్యూమ్‌తో చూపించాను. 2 వేస్‌లో ఎలా అనేది. నెక్స్ట్ ఇందు మీద బ్యాంగిల్స్ వేసుకున్నాను నేను. కొద్దిగా ట్రెడిషనల్‌గా ఉండే బ్యాంగిల్స్.
సో నెక్స్ట్ నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది.